ప్రజల పక్షాన పోరాడే మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దళిత స్పీకర్ను అవమానించారని అబద్ధపు ప్రచారంతో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని దళితులుగా తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పెన్పహాడ్ మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట మాజీ జడ్పీటీసీ జిడి భిక్షంలు అన్నారు. శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళిత స్పీకర్ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. రైతులు ఎదుర్కొన్న సమస్యలపై ప్రశ్నిస్తే స్పీకర్ను అవమానించాడని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ను అవమానించలేదని, స్పీకర్ కుటుంబానికి పెద్ద అని, బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. దళిత యువకులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చిన జగదీష్ రెడ్డి దళితులకు వ్యతిరేకం అనడం సిగ్గుచేటు అన్నారు. ఈ సమావేశంలో పీఎస్ఎస్ వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, జిల్లా నాయకులు వల్దాస్ జానీ, బత్తుల ప్రసాద్, ఉపేందర్, మాజీ సర్పంచ్లు సుధాకర్, నెమ్మది నగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు న్యాయం జరిగే పద్ధతులు పనిచేసినటువంటి కేసీఆర్ గారిని అనేక రకమైనటువంటి అభాస్పాలు అయ్యే పద్ధతులు మాట్లాడుతూ, అవమానకరమైన పద్ధతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, నీకు సరైన శిక్ష, సరైన గుణపాఠం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు నీ విధానాన్ని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 350 కిలోమీటర్ల మేర కాలుష్యం జలాలను తీసుకొచ్చి కరెంటే కనబడదని కూడా కరెంటుని, నాణ్యమైన కరెంటుని కేసీఆర్ గారి నాయకత్వం అందించినటువంటి జగదీష్ రెడ్డి గారు చివరి ప్రాంతమైనటువంటి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడు నియోజకవర్గాలకు సుమారు 2.5 లక్షలకు సాగునీరు అందించడం కోసం నిరంతరం రాత్రి కష్టపడి కాలువల వెంట తిరిగి కాలువల మరమ్మతులు చేసి టేలెంట్ పెనుమాడ మండలానికి నీళ్ళందించినటువంటి జగదీష్ రెడ్డి గారు కాళేశ్వరం నిర్మాణమే తప్పని చెప్పేసి అబద్ధాల ప్రచారంతో, లోడ్ బడ్జెట్ని అబద్ధాల ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టడం కోసం మభ్యపెడుతూ ఇలా రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడతారు అని చెప్పేసి ఈ చర్యలు పూనుకుంటున్నటువంటి విషయాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న మండలం ఉన్న రైతాంగం, కాన్స్టిట్యూన్సీ రైతాంగం అంతా గగ్గోలు పెడతా ఉంటే చివరి ప్రాంతమైనటువంటి పెనుమాడ మండలానికి జగదీష్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రజలతో, రైతాంగంతో మాట్లాడుతుంటే రైతాంగం బాధలు, కష్టాలు, వాళ్ళ కన్నీళ్లను చూసి చలించిపోయినటువంటి జగదీష్ రెడ్డి గారు కట్టతడి పెట్టి ఈ విషయాలన్నిటి కూడా అసెంబ్లీలో చర్చ చేస్తాం, మీకు న్యాయం జరిగే పద్ధతుల్లో కొట్లాడతామని చెప్పేసి చెప్పి రావడం జరిగింది. అది చూసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భయం దొరబడి ఈ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారు ఉంటే ఈ సమస్యలన్నీ ప్రస్తావన తీసుకొస్తాడు, వీటి మీద కొట్లాడతారని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని క్రియేట్ చేసి దళితుల స్పీకర్ని అవమానపరిచిండు, అగౌరవంగా మాట్లాడని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారానికి నాంది పలికినటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా చరిత్ర, ఇలా దళిత మహిళను పెట్టి బ్రహ్మాండంగా సూర్యాపేట పట్టణాన్ని పరిపాలన చేయించిన వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఇంతమంది మా దళిత సోదరుమణులు అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇలా మా దళిత సోదరుమణి కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సర్పంచులం, ఎంపీడీసీలం, జడ్పీడీసీలం, అదేవిధంగా ఎంపీపీలు గౌరవప్రదమైన పదవిలో ఉండి ఈ సందర్భంలో వచ్చి మేము జగదీష్ రెడ్డి గారికి ఇలా దళితులుగా మేము మద్దతు ఇస్తున్నామంటే, ఎస్, దళితుల పక్షపాతి, దళితుల కోసం పనిచేసే నాయకుడు, దళితుల యొక్క ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుడు జగదీష్ రెడ్డి గారు కాబట్టి మేము బ్రహ్మాండంగా జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. జగదీష్ రెడ్డి గారి గురించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడినా సూర్యాపేట ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు క్షమించరు. తక్షణమే జగదీష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి అసెంబ్లీలోకి తీసుకెళ్లాలి. అట్లాగే ప్రజా సమస్యల మీద మాట్లాడే నాయకుడు జగదీష్ రెడ్డి గారిని తిరిగి అసెంబ్లీలోకి మీరు ఆహ్వానించండి. నిజంగా జగదీష్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే మీరు మాట్లాడే సమయంలో జగదీష్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అదే తీరు పద్ధతిలో ఆ స్పీకర్ గారి గురించి మాట్లాడి ఏమైనా తప్పు మాట్లాడితే మీరు సస్పెన్షన్ చేయాలి. కానీ మీకు మీరే మాట్లాడుకొని జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అంటే ఇవాళ తెలంగాణ ప్రజలు, ఉమ్మడి 2 రాష్ట్రాల ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేదు. జగదీష్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడిండు. స్పీకర్ పెద్ద ఆయనే, మా కుటుంబ పెద్ద, ఈ వ్యవస్థక పెద్ద ఆయన అని గౌరవపదంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా స్పీకర్ యొక్క గౌరవాన్ని కాపాడిన నాయకుడు జగదీష్ రెడ్డి గారికి సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాల ప్రజల పక్షాన మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.